థీప్స్ కానీ ఎవరికైనా సరే నేను ఈజియెస్ట్ టార్గెట్. ఎందుకంటే సిరియన్ ల్యాండ్స్కేప్లోని వాటిలోని ఒక 100 కిలోమీటర్స్ దాకా మీకు మనిషి కనపడదు. ఎంటీ రోడ్స్ ఉంటాయి. సో అంతా ఎడారే, ఎంటీ రోడ్స్. ఒక చిన్న గ్యాంగ్ జీప్ వేసుకుని వచ్చి మిమ్మల్ని జస్ట్ జీప్తో జస్ట్ అలా గుద్ది పక్కన పడేసి మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోయినా సరే మీరు 2 రోజులు చచ్చిపోతారు. దిలీప్ బాయ్ అన్నాను కదా, ఆయన బైక్ ఎక్స్పర్ట్. ఆయన అన్ని చూసి ఆయన ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి చాలా సీరియస్గా వెళ్ళే ముందు, భరద్వాజ్, ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్, యూ హ్యావ్ ఓన్లీ 50-50 ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ బ్యాక్ అని. టర్కీ నుంచి ఎక్కడికి వెళ్ళినారు? టర్కీ నుంచి సిరియా. టర్కీ నుంచి సిరియా వెళ్ళాను. సిరియా వచ్చేసరికి మళ్ళీ ఇట్స్ కంప్లీట్ ఇస్లామిక్ కంట్రీ అండ్ క్లోజ్డ్ కంట్రీ. ఓకే. సో టర్కీ కన్నా అంటే ఇప్పుడు ఇరాన్ ఎలా ఉంటుందో సిరియా కూడా అలాగే ఉండేది. అప్పట్లోని ఐసిస్ అవి ఇవి లేవు కానీ ఓకే, అప్పుడు ఐసిస్ అన్ని వచ్చి నాశనం చేసిన ప్లేస్లు అన్నింటినీ కూడా నేను చూడడం జరిగింది. సో పాల్మైరా సిటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు లేవు. ఇంకా నేను అవన్నీ ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అవన్నీతో వాళ్ళందరితో కూడా ఉంది. ఆ టర్కీ సిరియా మధ్యలోనంతా కూడా కొంచెం రప్చర్ ఉన్న ప్లేసెస్ కుర్దిస్తాన్ అనేసి ఉండేది అనమాట. సో ఆ కుర్దిస్తాన్ ఏరియాస్, ఇరాన్, టర్కీ మధ్య, సిరియా మధ్యలో బార్డర్స్ ఏరియాస్ అన్నీ కూడా కొంచెం వైలెంట్ ఏరియాసే. సో అప్పుడులో నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా అందరూ గిబన్స్ తీసుకుని వచ్చి ఆపి ఎక్కడికి వెళ్తున్నావు ఇవన్నీ అడిగి కూర్చుని నాకు ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా టీ అవన్నీ ఆఫర్ చేసి, కావాలంటే గన్న కావాలని ఆఫర్ చేసి అలాంటివన్నీ కూడా. సో వాళ్ళతో కూర్చుని కూడా మాట్లాడడం జరిగింది, టీ తాగడం జరిగింది, కాఫీలు తాగడం జరిగింది, చాలాసేపు డిస్కషన్ చేసుకోవడం జరిగింది. కానీ ఏమంటారండి వాళ్ళు గన్ను పట్టుకొని, ఇప్పుడు ఎవరో ఇండియా నుంచి వచ్చిన వాళ్ళంటే కాల్ చేద్దాము, ఎందుకు ఎక్స్ట్రా వచ్చినావు అని ఇట్లా ఏమనరా? అదేంటంటే ట్రావెలర్స్కి అదొక అడిషనల్ లివరేజ్ ఉంటుంది అంటాను. అంటే టూరిస్టులు వేరు, ట్రావెలర్స్ వేరు. టూరిస్టులు ఏంటంటే వాళ్ళు సరదా కోసం వచ్చి జస్ట్ చూసుకుని ప్లేస్ చూసుకుని వెళ్ళిపోతారు. ట్రావెలర్ అన్నోడు ఏంటంటే దే వాంట్ టు స్టడీ అవర్ కంట్రీస్. అంటే మనకి హిస్టరీ చూసుకుంటే మనకి మార్కో పోలో దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా గ్రేటెస్ట్ ట్రావెలర్స్ తయారు చేసిన హిస్టరీయే మనకి హిస్టరీ కింద తెలుసు. వాళ్ళు కనుక ఇదేది నోట్ చేసి ఉండకపోతే మనకి చాలా హిస్టరీ తెలియదు. సో వీఆర్ కైండ్ ఆఫ్ హిస్టరీ రికార్డర్స్. మేము రికార్డ్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఆ రోజు ఇరాన్లో ఇలా ఉండింది అని, దట్స్ హిస్టరీ. ట్రావెలర్స్ సిరియాలో ఇలా ఉండింది అని. సో దిస్ ఈస్ హిస్టరీ. వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ ద రీసెంట్ హిస్టరీ అనమాట. సో ట్రావెలర్స్ ఆర్ ఆల్వేస్ వాల్యూడ్ అండ్ ట్రావెలర్స్ ఆర్ ఆల్వేస్ రెస్పెక్టెడ్. సో నో మ్యాటర్ వాట్ కంట్రీ యూ కమ్ ఫ్రమ్, నో మ్యాటర్ వేర్ యూ ఆర్ గోయింగ్, దట్ ఒక వరల్డ్ టూర్ చేస్తున్న మనిషి అనుకుంటే ఓకే, సో దిస్ గై హ్యాస్ సంథింగ్. అండ్ అక్కడ వాళ్ళకి హిందీ వచ్చా? ఏమొచ్చు? ఏం రాదు. మరి లాంగ్వేజ్ రాదు, ఏం రాదు. ఏదంటే మహా చూస్తే హిందుస్థాన్. ఓకే, హిందుస్థాన్ నుంచి వస్తున్నాడు వీడు. సో బట్ అదే అంటున్నా కదా, మీ బైకు, మీ సామాన్లు, మీ వేషం, ఇవన్నీ చూడగానే దిస్ గాయ్ ఈజ్ ఎ ట్రావెలర్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలర్ అనేది తెలుసు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు మీరు, అమెరికా ఇవన్నీ వెళ్ళిపోతారా అంటే వాళ్ళకి అంత అవగాహన ఉండదు. బట్ హీఈస్ కమింగ్ ఫ్రమ్ హిందుస్థాన్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడు. సో హీఈస్ టూ గుడ్. రెస్పెక్ట్ ఇస్తారు. టెర్రరిస్టులు కూడా రెస్పెక్ట్ ఇస్తారా? సో ఇట్ డజంట్ మ్యాటర్ ఎవరు ఉన్నారు అనేది పాయింట్ కాదు. ఎవరితోనైనా సరే లోకల్ పీపుల్ రెస్పెక్ట్ ఇస్తారు. మామూలుగా అయితే దగ్గర కూడా రాని ఉన్న వాళ్ళు కూడా పిలిచి మధ్య మాట్లాడి భోజనం అది కూడా పెడతారు. సో అలాగా సో I was always respected as a traveler. I never faced any problem because being a traveler. సో అక్కడ ఆ ఏరియాస్ అన్నింటిలోని కూడా చూసుకుని టర్కీ నుంచి సిరియా వెళ్ళేటప్పుడు కూడా బార్డర్ క్రాసింగ్స్ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమాటికే. సో సిరియాలో ఎంటర్ అవ్వగానే మనకి వెంటనే మళ్ళీ అరబిక్ క్లోత్స్ వచ్చేస్తాయి. అంటే మనకి బార్డర్ టు బార్డర్ ఎంత తేడా ఉంటుంది అనుకుంటే టర్కీలో అందరూ కూడా ఎక్కువ టీ తాగుతారు. టర్కీ క్రాస్ చేసి సిరియాలోకి వెళ్ళగానే అందరు కాఫీ తాగుతారు. సో ఇలాంటి అంటే మనకి ఎప్పుడు కూడా బార్డర్ అనేది పెద్దగా పట్టించుకో, అంటే మేబీ దెర్ ఇస్ ఎ లైన్, బట్ బోత్ సైడ్స్ ఆల్సో విల్ బి ద సేమ్ అని. మనుషులే కదా ఉండేది, బట్ ఆ సేమ్ అనేది ఉండదు. ఎందుకంటే గోడ యువతలో వేరు, గోడ అవతల వేరు. అంటే మనం పాకిస్తాన్ ఇండియా బార్డర్స్ చూసుకున్నా సరే, వాగా బార్డర్ దాటి మీరు పాకిస్తాన్లోకి ఎంటర్ అవ్వగానే మీకు యూఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రీ అనేది తెలిసిపోతుంది. నాట్ జస్ట్ వాళ్ళు మనలాగే ఉంటారు, మనం అలాగే ఉంటాం. మన కల్చర్స్ కూడా ఆల్మోస్ట్ సేమ్, బట్ స్టిల్ యూ విల్ ఫీల్ ఓకే దిస్ ఇస్ నాట్ ఇండియా.
ఐఎమ్ నాట్ ఇన్ ఇండియా అన్నది ఇమ్మీడియట్గా మీకు తెలిసిపోద్ది. సో అంత తేడా ఉంటుంది బార్డర్కి అవతల. అట్లా సిరియాలో కూడా అర్థమైపోయింది మీకు. అలాగా ప్రతి కంట్రీకి ఇప్పుడు టర్కీ, ఇరాన్కి టర్కీకి ఎంత తేడా ఉంది. ఇక్కడ ఎంత కూడా రిస్ట్రిక్షన్, అక్కడికి వెళ్ళేసరికి ఫ్రీడమ్. అక్కడి నుంచి మళ్ళీ సిరియాలోకి వెళ్ళేసరికి ఇట్స్ ఎ డిఫరెంట్ కంట్రీ, డిఫరెంట్ రూల్స్, డిఫరెంట్ వేషం, డిఫరెంట్ భాష అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. సో సిరియా వాజ్ అ వెరీ ట్రికీ కంట్రీ ఫర్ మీ. అప్పట్లోని కొంచెం ఇంకా తేడాగానే ఉండింది. బట్ అదే అన్నది కదా, యాజ్ ఎ పర్సన్ నాకు ఎక్కడ ఏమీ ఇబ్బందులు లేవు. అంటే నన్ను బెదిరించడం కానీ ఇంకోటి చేయడం కానీ. ఐఎమ్ ద ఈజియెస్ట్ టార్గెట్ ఫర్ థీవ్స్ కానీ ఎవరికైనా సరే నేను ఈజియెస్ట్ టార్గెట్. ఎందుకంటే సిరియన్ ల్యాండ్స్కేప్లో నాటిలోని ఒక 100 కిలోమీటర్స్ దాకా మీకు మంచి కనపడదు. ఎంటీ రోడ్స్ ఉంటాయి అన్నీ. సో అంతా ఎడారి, ఎంటీ రోడ్స్. మీకు ఎవరైనా సరే ఒక చిన్న గ్యాంగ్ జీప్ వేసుకుని వచ్చి మిమ్మల్ని జీప్తో అలా గుద్ది పక్కన పడేసి మీ దగ్గర ఉన్న సామాన్ అంతా తీసేసుకుని మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోయినా సరే మీరు 2 రోజులు చచ్చిపోతారు అక్కడ. సో అండ్ పీపుల్ నో దట్ నో బడీ ఈజ్ ఫాలోయింగ్ మీ ఆర్ నో బడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. అండ్ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ సెల్ ఫోన్. అండ్ సెల్ ఫోన్ ఉన్నా అక్కడ పనిచేయవు, అంత నెట్వర్క్లు ఉన్నవి అదేం లేదు కాబట్టి. సో నో బడీ విల్ ఈవెన్ నో వాట్ హ్యాపెన్ టు మీ. సో అంతటి రిస్కీ పొజిషన్లో ఉండి వెళ్ళాల్సి వచ్చింది. దట్ వాజ్ వన్ రీజన్ వై ఐ వాజ్ నాట్ స్పాన్సర్డ్. నా తిరిగి టూర్కి అంతా కూడా నేనే డబ్బులు పెట్టుకుని చేయడం జరిగింది. ఎందుకంటే ఇట్ వాజ్ టూ రిస్కీ రైడ్. నేను ఒక్కడనే పోతున్నాను, ఎటువంటి సెక్యూరిటీ లేదు, జనాలకి అక్కడ నేను ఐఎమ్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఇన్ సచ్ రిస్కీ ఏరియాస్. ఒక్కడే వస్తున్నాడు, ఇన్ని సామాన్లు, ఇంత కెమెరా. అంటే కొన్ని ఏరియాస్లో ఏంటంటే మీకు మంచి షూస్ వేసుకుంటే షూట్ చేసి షూస్ తీసుకెళ్ళిపోతారు. సిరియాలో అలాంటి ఏరియాలు ఉన్నాయి. సో అలాంటి ఏరియాస్ మనుషులు ఉన్నారు. ఇంకా అలాంటి ఏరియాల నుంచి ఇదేమో ఇన్ని మోటార్ సైకిల్, ఇన్ని కెమెరాస్, ఇవి అవి అన్ని పట్టుకుని వెళ్తాను అంటున్నాడు. గ్యారంటీకి చేసేస్తారు అన్న ఫీల్ ఉండింది అనమాట. సో నేను వెనక్కి వస్తాననేది దిలీప్ బాయ్ అన్నాను కదా, ఆయన బైక్ ఎక్స్పర్ట్. అన్నీ చూసి ఆయన ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి చాలా సీరియస్గా వెళ్ళే ముందు, భరద్వాజ్, I want to tell you the truth. You have only 50-50 chances of coming back అన్నట్టు. అంటే that's a good percentage అన్నాను. అంటే come on, go. వెళ్ళిపో అన్నట్టు. సో అలాగా we need to understand the kind of risk we are taking. So I know what kind of risk I am taking. I was open to that. So there is no risk అనుకుంటే there is no reward also. సో సిరియా నుంచి ఐ వెంట్ టు జోర్డన్. జోర్డన్లోనే అప్పట్లో ఏంటంటే ఓన్లీ కింగ్ ఆఫ్ జోర్డన్ కెన్ రైడ్ ఏ మోటార్ సైకిల్. కూడా స్కూటర్స్ నడపాలి. ఓకే. సో అదొక రూల్ ఉండింది అనమాట అప్పట్లో. సో జోర్డన్ వీసా నాకు ఇనిషియల్గా వీసా అప్లై చేసినప్పుడు రిజెక్ట్ చేశారు. ఏమంటే ఇలాగా ఓన్లీ కింగ్ ఆఫ్ జోర్డన్ కెన్ రైడ్ మోటార్ సైకిల్ ఇన్ జోర్డన్. సో అదర్ పీపుల్ ఆర్ నాట్ అలౌడ్ టు రైడ్ మోటార్ సైకిల్స్. అప్పట్లో ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్లోని ఇవన్నిట్లో చాలా ఇబ్బంది వచ్చి కంప్లీట్ మోటార్ సైకిల్స్ ఆర్ బ్యాండ్. ఓన్లీ మోపెడ్స్, స్కూటర్సే అలౌడ్ అనమాట. సో అలా ఉండేటప్పుడు నీకు వీసా వచ్చే అవకాశం లేదనుకుంటే మీరు ఇండియాలో ఉన్నప్పుడే చేస్తాం. ఇండియాలో ఉన్నప్పుడే. సో కింగ్ ఆఫ్ జోర్డన్కి లెటర్ రాసి ఇండియా నుంచి వస్తున్నాను, మొట్టమొదటిసారి ఇండియా, ఫస్ట్ ఇండియన్ ఈజ్ ట్రావెలింగ్ అరౌండ్ ది వరల్డ్, మీరు ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి అని రకరకాల మాట్లాడతాం కదా. సో అదంతా రాసి పెట్టినప్పుడు లాస్ట్ మినిట్కి జోర్డన్ నుంచి వీసా అప్రూవ్ చేసి వీసా వచ్చింది అనమాట. ఓకే. సో రకంగా సో ఐ ఎంటర్డ్ జోర్డన్ ఫ్రమ్ సిరియా. జోర్డన్ ఈజ్ ఆల్సో వెరీ ఎనిగ్మాటిక్ కంట్రీ ఫర్ మీ. మనకి మీరు చూసే ఉంటారేమో, లారెన్స్ ఆఫ్ అరేబియా అనే ఒక సినిమా ఉంది, చాలా ఓల్డ్ ఇంగ్లీష్ మూవీ. ఇట్స్ అ వెరీ ఫేమస్ మూవీ. అండ్ వెరీ అప్పుడులోనే మనం ఎలాంటి సినిమా అంటే మనకి ఇప్పుడు RRR ఈ సినిమాలు ఎలాగున్నాయి మీ ఛానల్ పేర్లుగా. సో అలాంటి సినిమాలు ఎప్పుడో ఒక 50-60 సంవత్సరాల క్రితం తీసిన సినిమాలు అవి. అంతకన్నా గ్రాండ్ స్కేల్లో ఉంటాయి. ఓకే. సో మన RRR ఇవన్నీ చాలా చిన్న స్కేల్, బాహుబలి ఇవన్నీ చిన్న స్కేల్ అని చెప్పాలన్నమాట ఆ సినిమాలతో కంపేర్ చేస్తే. సో అలాంటి లారెన్స్ ఆఫ్ అరేబియా సినిమాలోనే ఇలాగ ఒక అరేబియన్ డెజర్ట్ని క్రాస్ చేసి ఆ హీరో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్తాడు. ఓకే. సో ఐ వాజ్ క్రాసింగ్ ద సేమ్ పాయింట్ అనమాట. సో ఆ పాయింట్ని క్రాస్ చేసినప్పుడు ఓకే అకాబా అని ఒక గల్ఫ్ ఆఫ్ అకాబా ఉంటుంది అనమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళడం
ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి మన ప్రపంచంలో ఏవైతే గొప్ప గొప్ప విషయాలన్నీ ఉన్నాయనుకున్నామో అవన్నిటికి వెళ్ళడం జరిగింది. సో ఆ రకంగా జోర్డన్ క్రాస్ చేసుకుని మళ్ళీ ఎక్కడ ఆపలేరా? మోటార్ సైకిల్ ఎందుకు వాడుతున్నారు అది ఇది అని ప్రతి చోట ఆపుతూ ఉంటారు. అంటే మనకి రోజు అదే పరిస్థితి ఉంటుంది, అదే పని ఉంటుంది. ప్రతి ఒక్కటి చూడంగానే ఈ మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు అన్ని ఆపుతారు. కింగ్ తప్ప ఇంకెవరు నడపొద్దు కదా. లేదు అట్లా ఆపుతారు. ఆపి అదే చేసేటప్పటికీ ఆ పర్మిషన్ చూపించడం, పర్మిట్ చూపిస్తే వాడు చూసుకుని, ఎందుకంటే అవన్నీ వాళ్ళ భాషలోనే ఉంటాయి. మనకి పాస్పోర్ట్ మీద ఇవన్నిటి మీద కూడా వాళ్ళు స్పెషల్ పర్మిషన్స్ రాసినప్పుడు వాళ్ళ భాషలో రాసి ఇచ్చేస్తారు. అవన్నీ చూపించి మధ్య చేస్తే ఓకే అంటారు. ఎందుకంటే అదర్వైజ్ యూ కెనాట్ ఈవెన్ రైడ్ ఆన్ ద రోడ్ కాబట్టి. సో అన్లెస్ యూ హ్యావ్ బిగ్ పర్మిట్స్ యూ కెనాట్ కమ్ అనేది వాళ్ళకి అర్థమైపోద్ది. సో అలాంటి కంట్రీస్కు కొంచెం రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. వీరికి పెద్ద పర్మిషన్ ఇచ్చి ఇంత ఇచ్చి తీసుకొస్తున్నాడంటే ఇడు పెద్దోడు అయి ఉంటాడు అనమాట ఆ రకంగా. సో ఆ రకంగా జోర్డన్ డెజర్ట్ అంతా కూడా క్రాస్ చేసుకుని వచ్చి లారెన్స్ ఆఫ్ అరేబియా డెజర్ట్ అంతా కూడా క్రాస్ చేసుకుని అకాబా నుంచి, అకాబా ఈజ్ అ ప్లేస్ వేర్ యూ కెన్ సీ సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఈజిప్ట్ అండ్ జోర్డన్. సో ఈ 4 కంట్రీస్ కనిపిస్తూనే ఉంటాయి అలాగా. సో మధ్యలో రెడ్ సీ ఉంటుంది. రెడ్ సీకి ఒకవైపు ఏమో సౌదీ అరేబియా, ఇటువైపు జార్డను, ఇటువైపు ఈజిప్టు, మధ్యలో ఇజ్రాయెల్. ఇవన్నిటికి మధ్యలో ఇజ్రాయెల్ ఉంటుంది. సో అప్పుడు కూడా ఇజ్రాయెల్కి కంప్లీట్ ముస్లిం కంట్రీస్ అన్నింటినీ కూడా బ్యాన్ చేసి ఉండడం వల్ల ఏంటంటే ఐ కెనాట్ గో ఇన్ టు ఇజ్రాయెల్లోకి వెళ్ళి ఇజ్రాయెల్ స్టాంప్ మన పాస్పోర్ట్ మీద పెడితే నన్ను ఈ ముస్లిం కంట్రీస్ ఏవి రానివ్వు. సో ఐ కెనాట్ గో టు ఎనీ ఆఫ్ దీస్ ముస్లిం కంట్రీస్ అన్నమాట. సో ఐ డిడ్ నాట్ గో టు ఇజ్రాయెల్. సో జార్డన్ నుంచి ఇప్పుడు ఇజ్రాయెల్కి వెళ్ళాలి మీరు. వెళ్ళొచ్చు, వెళ్తే ఇంకో కంట్రీ పడుతుంది. ఐ వాంటెడ్ టు గో, అంటే హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి, ఈ ప్లేస్ ఆఫ్ జీసస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వెళ్దాం అనుకున్నాను కానీ బట్ దట్ వాజ్ నాట్ పాసిబుల్ అనమాట. ఎందుకు? అవన్నీ స్టాంపులు పడ్డాయి కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళు అలౌ చేయరు. ఇజ్రాయెల్ అలౌ చేస్తాడు. ఇజ్రాయెల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వెనక్కి రావాలి కదా, జోర్డనో, సిరియాయో, టర్కీయో ఎటో వెళ్ళాలి కదా, వాళ్ళు అలౌ చేయరు. ఓకే. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.